కుమార్తె అయినాను. మరి మా అన్న లేసి వచ్చిన చెని కావలి పోయి రావాలని అవునమ్మా. నా మనసులో కొన్ని ఉన్నదమ్మా. అదేం కొరతమ్మా. అవునమ్మా. అమ్మా లేక లేకలిగిన ఒక్కసారి కాడిపెట్టింది కదమ్మా. అవును కదా. మా అన్న లేసి వచ్చిన చెని కావలి వెళ్ళి వచ్చేదినమ్మా అని ఏ రోజైనా అడిగానా తల్లి? లేదమ్మా. మరి లేక లేక అడుగుచున్నాను కదా, నా మాట వింటావా? మరి అన్న లేసి నా చెని కావలి పంపించదవా లేదమ్మా? అమ్మా కుమార్తె, అమ్మా ఎత్తు తెలియని పసిబిడ్డవు కదా నువ్వు. అవునమ్మా. ఇలాంటి విశేషాలు నీకు ఎవరు చెప్పారు? ఎవరు నేర్పారమ్మా నీకు? ఎవరు చెప్పేది? ఎవరు నేర్పేది? ఎవరు ఉగాది ఎండలు, తొలి గాలిళ్ళు, ఊరు కంటే ఉత్తరాన మీ అన్నలు 7 ఎకరాల జొన్న సేను పట్టు పెట్టారు కదా. అవునమ్మా. ఆ నల్లరేగడ భూముల్లో మీ అన్నలేసిన జొన్న సేని కాబులు పోవాలా? అవును తల్లి. నా మనసు చాలా గువ్వలు తోలాలా? అవునమ్మా. గెలుం 16 గెలం తిరగాల. అవును తల్లి. నా మనసులో కోరుకున్నా అంటున్నావు తల్లి. ఈ సమయంలో అమ్మా జనని అయిన